Yeah, good morning, friends. This is Ramavat Mohan. So, I am making this video regarding the jail pen issue in the Group 1 case. సో గ్రూప్ 1 కేసులో ఈ జెల్ పెన్ ఇష్యూ అనే కేసు వేయడం జరిగిందండి. సో అంటే టీజీపీఎస్సి కౌంటర్ అనేది ఇప్పటికి 3 months అయినా కూడా సో దెర్ ఈస్ నో రిప్లై ఫ్రమ్ ద టీజీపీఎస్సి. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే విషయం ఏంటంటే ఇప్పుడు టీజీపీఎస్సి తన యొక్క రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో జెల్ పెన్ యూజ్ చేస్తే ద పర్సన్ ద ఆస్పిరెంట్ ఆర్ ద క్యాండిడేట్ విల్ బి డైరెక్ట్లీ డిస్క్వాలిఫైడ్ అనేసి చెప్పారండి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఒక గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థిని. సో ఐ హ్యావ్ యూజ్ ద బాల్ పాయింట్ పెన్. సో ఇక్కడ జెల్ పెన్ బాల్ పాయింట్ పెన్ అంటే జెల్ పెన్ వర్సెస్ బాల్ పాయింట్ పెన్ యొక్క అసలు అడ్వాంటేజెస్ ఏంది, అంటే ఎవరికి అడ్వాంటేజ్ అయింది ఎవరికి డిసడ్వాంటేజ్ అయింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ జెల్ పెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేస్ ఉందండి. ఇప్పుడు రేస్ అన్నప్పుడు అందరికీ ఈక్వల్గా ఆ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఈక్వల్గా ఉండాలి. అట్మాస్ఫియర్ కానీ ఆ ఎన్వైరన్మెంట్ వెరెవర్ ద రేస్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఎడ్ల బండి అంటే బుల్లక్ కార్ట్ని అలాగే బైక్ తెచ్చి రెండింటికి పోటీ పెడితే ఏది గెలుస్తుందండి, ఏది గెలుస్తుందో మనకు తెలుసు. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ కెపబిలిటీస్ ఈక్వల్ పారామీటర్స్ ఉన్న వాటికి రేస్ అనేది పెట్టాలి. సో జెల్ పెన్ అనే వాడికి లెస్ ఫ్రిక్షన్ వల్ల ఇతను స్పీడ్గా రాయగలుగుతాడు. అంటే ప్రతి పేపర్కి అంటే ఒక పేపర్కి వచ్చేసి 15 క్వశ్చన్ అంటే 15 ప్రశ్నలు కదా. సో ఇక్కడ బాల్ పాయింట్ పెన్తో రాసిన అభ్యర్థి మేబీ 11 or 12 క్వశ్చన్స్ కంప్లీట్ చేయవచ్చు. అంటే ఆయన స్పీడ్ ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద నాలెడ్జ్ అండ్ హిస్ విజ్డమ్ ఎట్సెట్రా. అంటే ఇక్కడ నేను ఓన్లీ స్పీడ్ అనే పారామీటర్ క్యారెక్టరిస్టిక్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ స్పీడ్ అనేది ఫ్రిక్షన్ అనేది జెల్ పెన్కి వెరీ లెస్ ఉంటుందండి. వెరాజ్ బాల్ పెన్కి ఏంటంటే దెర్ ఇస్ మోర్ ఫ్రిక్షన్. సో ఇట్ విల్ నాట్ అలౌ యూ టు మూవ్ ఫాస్టర్. యూ కెనాట్ రైట్ అంటే ఒక క్యాండిడేట్ ఆ స్పీడ్నెస్ కానీ ఆ స్పీడ్లో అనేది ఈ బాల్ పాయింట్ పెన్ అనేది అంత వేగంగా అనేది రాయడంలో అనుమతించదు. అంటే ఇట్ విల్ నాట్ సపోర్ట్ అండి. సో కానీ జెల్ పెన్ ఏంది బికాస్ ఆఫ్ ద లెస్ ఫ్రిక్షన్ ఇతను ఈజీగా రాయగలుగుతాడు. అంటే ఇక్కడ ఒక పేపర్కి 15 ప్రశ్నలు అని చెప్పాను కదా. సో ఎ పర్సన్ హూ ఇస్ విత్ జెల్ పెన్ మేబీ అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏంటి బాల్ పాయింట్ పెన్ యూజ్ చేసిన అభ్యర్థి కంటే 2 లేదా 3 ప్రశ్నలు అదనంగా రాయొచ్చు. అంటే సపోజ్ అతను ఒక 3 ప్రశ్నలు ఎక్కువ రాశాడని అనుకుందాం. ప్రతి ప్రశ్నకు ఒక 5 మార్కులు వచ్చినాయని అనుకుందామండి. అంటే 5 3 15 అంటే ద పర్సన్ ఈజ్ గెటింగ్ మోర్ మార్క్స్. అంటే ఈజ్ బీయింగ్ అట్ అడ్వాంటేజెస్ స్టేజ్, రైట్. అంటే ఇక్కడ 15 మార్కులు ఒక పేపర్లో రావడం వల్ల అక్కడ 6 పేపర్లు కాబట్టి 15 into 6 దట్ ఈస్ 16 90 అంటే 15 6 90 మార్క్స్ అనేది. సో డెఫినెట్లీ హీ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. సో ఎప్పుడైతే మనము ఇవంతా బాగా అంటే ఇన్ డీటెయిల్గా మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే సో దిస్ ఈజ్ వాట్ the advantage for the aspirants who have written the examination with the help of gel pen. So ikkada ball point pen evaraithe use chesaro they have become the victims. They are thrown out of the list, selection list. So ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు టీజీపీఎస్సికి ఎప్పుడైతే కోర్టు కౌంటర్ అఫిడవిట్ వాట్ ఎవర్ కౌంటర్ ఇస్ దేర్ దే హ్యావ్ టు ఫైల్ అని చెప్పినప్పుడు మరి 3 months అయినప్పటికీ డిలే ఎందుకు అంటే ఇప్పుడు మేము బాల్ పాయింట్ పెన్తో రాస్తేనే మాకు శాపం అది. సో మాకు ఒక కర్సింగ్ లాగా సో మేము అనేది సఫర్ అంటే ఇక్కడ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ బ్రేక్ చేసిన వాళ్ళము పోస్టులలో సెలెక్ట్ అయ్యి అనుభవిస్తున్నారు. సో మేము బాల్ పాయింట్ పెన్తో రాసినందుకు అది మాకు శాపంగా మారి వీఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. సో ఇది అభ్యర్థులందరికీ నేను విన్నవించుకుంటున్నా. అలాగే ప్రజలందరూ గమనించాలి ఈ సమస్యని. అలాగే జ్యుడిషియరీ కూడా దీన్ని కొంత శ్రద్ధగా లోతుగా టీజీపీఎస్సి నుంచి కొంత వివరణ కావాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్.